నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం జోరు స్థానిక సంస్థల కోటాలో 6 చోట్ల ఏకగ్రీవం ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దిగనున్న లోకేష్ పెట్టుబడుల ఒప్పందాలు అమలు బాధ్యత ఏపీ ఈడీపీ తీసుకోవాలన్న చంద్రబాబు ఆంధ్రప్రదేశ్లో అవకాశాలను భారీగా మార్కెటింగ్ చేయాలని సూచన ఈ నెల 10 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు 13న వార్షిక పద్దు ప్రవేశపెట్టనున్న ఈటెల పేదలకు సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యమన్న ప్రభుత్వం దేశంలోని ఆదర్శ నియోజకవర్గంగా గజ్వేల్ అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం స్వయంగా అభివృద్ధి పనులు పరిశీలించిన సీఎం రైతు ఆత్మహత్యలకు పరిష్కారం కాదన్న సుప్రీం ప్రభుత్వాలు సరైన దారిలో వెళ్లటం లేదని అసంతృప్తి కారణాల అన్వేషణకు సూచన ఉత్తరప్రదేశ్లో భాజపాదే విజయమన్న ప్రధాని మోదీ ఎన్నికల ఫలితాల రోజున ఎస్పీ బీఎస్పీ కాంగ్రెస్లకు కరెంటు షాక్ తప్పదని వ్యాఖ్య రేపు బెంగళూరు వేదికగా భారత్ ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్ట్ తొలి మ్యాచ్ పరాజయానికి బదులు తీర్చేందుకు కోహ్లీ సేన కసరత్తులు ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార తెలుగుదేశం సత్తా చాటింది స్థానిక సంస్థలు ఎమ్మెల్యే కోటా కలిపి మొత్తం 16 స్థానాలకు నోటిఫికేషన్ వెలువడగా దాదాపు 11 స్థానాలు ఏకగ్రీవమయ్యేలా రంగం సిద్దం చేసుకుంది ఇప్పటికే 6 స్థానిక సంస్థల కోటా స్థానాలు ఏకగ్రీవం కాగా ఎమ్మెల్యే కోటాలో మరో 5 స్థానాలు ఏకగ్రీవం కానున్నాయి ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ నెల 6న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు ఆంధ్రప్రదేశ్లో 9 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార తెలుగుదేశం 6 స్థానాలను ఏకగ్రీవంగా చేసుకుని మిగిలిన 3 గెలుపు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసింది నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో ముగియగా 6 తెలుగుదేశం అభ్యర్థులకు ప్రత్యర్థులెవరూ లేకపోవడంతో వారి ఎన్నిక ఏకగ్రీవమైంది శ్రీకాకుళం తూర్పుగోదావరి నెల్లూరు చిత్తూరు కడప కర్నూలు అనంతపురం జిల్లాల్లో ఒక్కో స్థానానికి ఎన్నిక జరగాల్సి ఉండగా పశ్చిమ గోదావరి జిల్లాలో 2 స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది అధికార తెలుగుదేశం 9 చోట్ల అభ్యర్థులను దింపగా ప్రతిపక్ష వైకాపా 3 స్థానాల్లో పోటీకే పరిమితమైంది శ్రీకాకుళం ఉభయ గోదావరి చిత్తూరు అనంతపురం జిల్లాల్లో వైకాపా అభ్యర్థులు పోటీకి దూరంగా ఉన్నారు శ్రీకాకుళం ఉభయ గోదావరి అనంతపురం చిత్తూరు జిల్లాల్లో స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసిన చివరకు పోటీ నుంచి తప్పుకున్నారు ఫలితంగా తెలుగుదేశం తరపున శ్రీకాకుళం జిల్లా నుంచి బరిలోకి దిగిన శత్రుచర్ల విజయరామరాజు తూర్పుగోదావరిలో చిక్కాల రామచంద్రరావు పశ్చిమలో మంతిన సత్యనారాయణరాజు అంగర రామ్మోహన్ చిత్తూరులో దొరబాబు అనంతపురంలో దీపక్ రెడ్డి ఎన్నిక ఏకగ్రీవమైనట్లు రిటర్నింగ్ అధికారులు ప్రకటించారు స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు కొలిక్కి రావడంతో ఎమ్మెల్యే కోటాపై చంద్రబాబు దృష్టి పెట్టారు ఈ నెల 7తో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లకు గడువు ముగుస్తుంది ఎన్నికలు జరగనున్న 7 స్థానాలకు గాను సభలో సభ్యుల బలాన్ని బట్టి వైకాపాకు 2 తెలుగుదేశానికి 5 స్థానాలు దక్కనున్నాయి వైకాపా ఇప్పటికే గంగుల ప్రభాకర్ రెడ్డి ఆళ్ల నాణ్యలను అభ్యర్థులుగా ప్రకటించింది తెలుగుదేశం తరపున నారా లోకేష్ పేరు ఖరారైంది నవ్యాంధ్రలో తొలి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న 6వ తేదీనే లోకేష్ నామినేషన్ దాఖలు చేయనున్నారు మిగిలిన 4 పేర్లను చంద్రబాబు ఖరారు చేయాల్సి ఉంది వైకాపాకు దక్కే 2 స్థానాల్లో 1 స్థానానికి మొదటి ప్రాధాన్య ఓట్లు 6 తక్కువ ఉన్నాయి అయినప్పటికీ అభ్యర్థి రెండో ప్రాధాన్య ఓటుతో గట్టెక్కే అవకాశం ఉంది కాబట్టి తెలుగుదేశం మరో అభ్యర్థిని బరిలోకి దింపే యోచన చేయడం లేదని సమాచారం అదే జరిగితే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలన్నీ ఏకగ్రీవమవుతాయి ఎమ్మెల్యే కోటా ఎన్నికల తర్వాత గవర్నర్ కోటా నుంచి ప్రస్తుత చైర్మన్ చక్రపాణితో పాటు రెడ్డప్పరెడ్డి పదవీకాలం ముగియనుంది ఈ కోటాలో తెలుగుదేశం నుంచి మరో 2 ఎమ్మెల్సీలుగా అవకాశం దక్కనుంది ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులను భారీగా ఆకట్టుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు ఏపీ ఈడీబీ మరింత కీలక పాత్ర పోషించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు సచివాలయంలోని ఏపీ ఈడీబీ అధికారులతో సమావేశం నిర్వహించిన ఆయన కేవలం ఒప్పందాలు కుదుర్చుకోవడంతోనే సరిపెట్టకుండా అవి కార్యరూపంలోకొచ్చేలా చూసే బాధ్యతను తీసుకోవాలని స్పష్టం చేశారు పెట్టుబడుల పురోగతి వివరాలను ఎప్పటికప్పుడు వెబ్సైట్లో పొందుపర్చాలని చంద్రబాబు ఆదేశించారు
భారత్లో తయారీని అనుసరిస్తూ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఖనిజ సంపద, మానవ వనరులు, తీర ప్రాంతం వంటి అవకాశాలను విస్తృతంగా మార్కెట్ చేయాలని సూచించారు. పెద్ద ఎత్తున ఉపాధి కల్పించే ప్రాజెక్టులు, గ్రోత్ ఇంజిన్లకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉందన్నారు. 2016-17లో 3.66 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి 65 ఒప్పందాలను ఏపీఈడీబీ కుదుర్చుకుందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు వచ్చే ఏడాది చైనా, అమెరికా, రష్యా, కెనడా సహా మొత్తం 12 దేశాల్లో 20 రోడ్ షోలు నిర్వహిస్తామని వివరించారు. ఈ నెలలో ఢిల్లీలో జరిగే గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ కు హాజరు కావాలని అధికారులు కోరగా చంద్రబాబు సుముఖత వ్యక్తం చేశారు. నవ్యాంధ్రలో తొలి అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నెల 6 నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గవర్నర్ నరసింహన్ నోటిఫికేషన్ జారీ చేశారు. వెలగపూడిలోని చట్టసభల భవనంలో సోమవారం ఉదయం 11:06 సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించిన తర్వాత సభ వాయిదా పడనుంది. ఆ తర్వాత నిర్వహించే బీఏసీలో సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశాన్ని ఖరారు చేయనున్నారు. తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 10 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు కేసీఆర్ సర్కార్ సమావేశాల తేదీలను ఖరారు చేసింది. 2017-18 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ వార్షిక పద్దును ఈ నెల 13న ఉభయ సభల్లోనూ ప్రవేశపెడతారు. 2 వారాల పాటు సమావేశాలు జరిగే అవకాశం ఉంది. 10వ తేదీన జరిగే బీఏసీలో బడ్జెట్ సమావేశాల పూర్తి అజెండాను ఖరారు చేయనున్నారు. 10న ఉభయ సభల్ని ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగిస్తారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మరుసటి రోజు ఉభయ సభల్లో చర్చ చేపడతారు. సంక్షేమ పథకాల ఫలాలు ప్రతి పేద కుటుంబానికి అందేలా రాబోయే బడ్జెట్ రూపకల్పన చేస్తున్నట్లు తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. ఉప ప్రణాళిక నిధులు సంబంధిత వర్గాలకు అందేలా పకడ్బందీగా వ్యవహరిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ శీఘ్ర అభివృద్ది సహా పేదలకు విద్య, వైద్యం అందించేందుకు అప్పులు చేయడం అవసరమని ఈటెల చెప్పారు. ప్లాన్లో ఏ మార్పు ఉండదు, ఒక్క మార్పు ఉండదు. సబ్ ప్లాన్ ఉన్నప్పటికీ కూడా కొంత అనుమానం ఉంది కాబట్టి, మాకు డబ్బులు ఖర్చు అవుతున్న అనుమానం ఉంది కాబట్టి అట్లాంటిది లేకుండా పారదర్శకతతో సబ్ ప్లాన్ నిబంధనలకు లోబడి ఆ వర్గాలకు చెందాల్సినటువంటి ప్రతిఫలం ఏదైతే ఉందో, డబ్బు ఏదైతే ఉందో తప్పకుండా వాళ్ళ కోసమే ఖర్చు పెట్టే దానికోసం పగడబందీగా మాత్రం ఈ బడ్జెట్లో ఉంటుంది. ప్రజల భాగస్వామ్యంతో గజ్వేల్ను దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు సూచించారు. గజ్వేల్లో పర్యటించి అభివృద్ది కార్యక్రమాలను ఆయన స్వయంగా పరిశీలించారు. తర్వాత హైదరాబాద్ ప్రగతి భవన్లో మంత్రులు, ప్రజా ప్రతినిధులు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే గజ్వేల్ నియోజకవర్గంలో అన్ని గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా మంచినీరు అందుతోందని, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీరు కూడా అందనుందని ముఖ్యమంత్రి తెలిపారు. గజ్వేల్ ఆసుపత్రి, సమీకృత కార్యాలయాల భవన నిర్మాణాల్లో వేగం పెంచాలని ఆయన అధికారులకు సూచించారు. బస్టాండ్ అభివృద్ది చేయాలని, బస్టాప్ వెనక కూరగాయలు, మాంసం మార్కెట్లు నిర్మించాలని ఆదేశించారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోనూ శ్మశాన వాటికలు, డంపింగ్ యార్డులు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో ఇంకా చేపట్టాల్సిన పనులకు సంబంధించి 6వ తేదీన జనహితలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. బినామీ ఆస్తులు, విదేశాల్లో రహస్య ఆస్తుల రూపంలో కోట్లు కూడబెట్టిన నల్ల కుబేరులపై ఉక్కుపాదం మోపేందుకు కేంద్రం మరిన్ని చర్యలకు ఉపక్రమిస్తోంది. బినామీ ఆస్తుల్ని, విదేశాల్లోని వెల్లడించని ఆస్తులు ఆదాయాన్ని గుర్తించి సంబంధిత వ్యక్తులపై చర్యలు చేపట్టేందుకు ప్రత్యేక బృందం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అక్రమార్కులపై కఠిన చర్యలు చేపట్టే కీలక అధికారాలు ఉండే ఆ బృందం త్వరలో కార్యాచరణ ప్రారంభిస్తుందని కేంద్రం తెలిపింది. మరోవైపు బినామీ లావాదేవీలు జరిపిన వారు 2 చట్టాల ప్రకారం న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోక తప్పదని ఆదాయపు పన్ను శాఖ హెచ్చరించింది. గతేడాది నవంబర్ 1 నుంచి అమల్లోకొచ్చిన బినామీ ఆస్తి లావాదేవీల చట్టం కింద 7 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, ఆస్తి విలువలో 25% జరిమానాతో పాటు సాధారణ ఐటీ చట్టం కింద కూడా శిక్ష పడుతుందని తేల్చి చెప్పింది. బినామీ లావాదేవీల చట్టం కింద ఫిబ్రవరి తొలి అర్ధభాగం వరకు దేశవ్యాప్తంగా 235 కేసులు నమోదు చేసి 55 కోట్ల రూపాయల విలువైన ఆస్తుల్ని తాత్కాలికంగా జప్తు చేసినట్లు ఐటీ శాఖ వెల్లడించింది.
ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వెలువడే మార్చి 11న ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్లకు ఎలక్ట్రిక్ షాక్ తగులుతుందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. మీర్జాపూర్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆయన ఉత్తరప్రదేశ్కు అవినీతి నుంచి విముక్తి కలిగించి రాష్ట్రాన్ని ప్రగతి బాట పట్టించేందుకు ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీలను ఓడించడమే ఏకైక మార్గమన్నారు. ఒకరి తర్వాత ఒకరు యూపీని పాలిస్తున్న ఎస్పీ, బీఎస్పీ రాష్ట్రాభివృద్ది కోసం చేసిందేమీ లేదని ఆయన ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి అఖిలేష్ పాలనలో ఉత్తరప్రదేశ్ అన్ని రంగాల్లో వెనుకబడిందని, శాంతి భద్రతల పరిస్థితి పూర్తిగా దిగజారిందని ఆరోపించారు. యూపీ శాసనసభ ఎన్నికల్లో భాజపా విజయం ఖాయమని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు. 4 प्रकार के भ्रष्टाचार उत्तर प्रदेश में फले फूले हैं। नजराना यानी काम कराने के पहले मुहूर्त का देना, मुहूर्त का शुक्राना, काम होने के बाद बहुत अच्छा किया धन्यवाद ले लो। हकराना, क्या समझते हो ये कुर्सी पे कौन बैठा है मालूम है? फाइल भी आगे नहीं बढ़ेगी, हक है हमारा दे दो, ये हकराना वाले हैं। और चौथा है काम भी नहीं है, करना भी कुछ नहीं है, दे निकाल पैसे। जबराना, भ्रष्टाचार के जब नजराना वाला प्रकार हो, शुक्राना वाला प्रकार हो, हकराना वाला प्रकार हो या जबराना वाला प्रकार हो, इन सब की मुक्ति का एक ही उपाय है, हराना। अब तक उनके पास 4 प्रकार थे, अब एक प्रकार आपके पास है भ्रष्टाचार से मुक्ति के लिए, और वो प्रकार है हराना। सपा बसपा कांग्रेस को हराना। 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో భాగంగా ఉత్తరప్రదేశ్లో 6వ దశ, మణిపూర్లో తొలి దశ పోలింగ్ నిర్వహణకు సర్వం సిద్దమైంది. యూపీలో 49 నియోజకవర్గాల్లో రేపు ఓటింగ్ నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పటిష్ట ఏర్పాట్లు చేసింది. 49 స్థానాల నుంచి మొత్తం 635 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా 1,72,00,000 మంది ఓటర్లు వారి భవితవ్యాన్ని తేల్చనున్నారు. ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆజంగఢ్ పరిధిలోని 10 శాసనసభ స్థానాల్లో ఎవరు గెలుస్తారు అన్న అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 2012లో ఎస్పీ 10ంట 9 సీట్లు గెలవగా ఈసారి ములాయం ఒక్క ప్రచార సభనైనా నిర్వహించలేదు. అటు 60 నియోజకవర్గాలున్న మణిపూర్లో తొలి దశ 38 స్థానాలకు రేపు పోలింగ్ జరగనుంది. 38 స్థానాల నుంచి మొత్తం 168 అభ్యర్థులు బరిలో ఉండగా 19,02,562 మంది ఓటర్లు వారి భవితవ్యాన్ని తేల్చనున్నారు. 1.5 దశాబ్దం నుంచి మణిపూర్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఈసారి ఎలాంటి ఫలితం సాధిస్తుంది అనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నెల 8న 2వ దశ పోలింగ్ ముగిశాక 11వ తేదీన ఎన్నికల ఫలితం వెలువడనుంది. ఇంటర్ పరీక్షల నిర్వహణలో భాగంగా తీసుకొచ్చిన ఒక్క నిమిషం నిబంధనను ఎట్టి పరిస్థితుల్లో తొలగించే యోచన లేదని తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు తేల్చి చెప్పింది. విద్యార్థులకు సమాన అవకాశాలు కల్పించడం కోసమే ఈ ఒక్క నిమిషం నిబంధన తెచ్చామని తెలంగాణ ఇంటర్ బోర్డు కమిషనర్ అశోక్ స్పష్టం చేశారు. యాక్చువల్లీ మీరు మా హాల్ టికెట్ కనుక చూసుకుంటే దే షుడ్ రీచ్ ది సెంటర్ బై 8:45. 15 నిమిషాల పరీక్ష గదిలోకి పర్మిషన్ ఇస్తారు. అందులో వాళ్ళు అవన్నీ హాల్ టికెట్ అన్ని రెడీ చేసుకొని అన్ని రెడీగా ఉండాలి. సో అవర్ టైమ్ ఈజ్ యాక్చువల్లీ 8:45. సో 15 minutes గ్రేస్ ఆల్రెడీ వీఆర్ గివింగ్. ఎందుకంటే 9 తర్వాత మాత్రం ఒక్క నిమిషం కూడా ఎందుకు ఇవ్వట్లేదంటే ఈ మధ్య హైటెక్ ఎక్కువైంది. హైటెక్లో మాల్ ప్రాక్టీస్ జరిగే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఈ కాన్ఫిడెన్షియల్ రీజన్ వల్ల తర్వాత సమాన అవకాశాలు అందరికీ కల్పించాలనే విధంగా ఎగ్జామినేషన్ ఫేర్గా జరగాలని మాల్ ప్రాక్టీస్కి ఎలాంటి తావు లేకుండా యాంటీ కాపింగ్ మెజర్గా ఇది చేపట్టడం జరిగింది. నెల్లూరు విక్రమసింహపురి విశ్వవిద్యాలయంలో సమస్యలను పరిష్కరించాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సూచించారు. వర్సిటీలో సమస్యలను అక్కడి విద్యార్థులు పవన్ కళ్యాణ్ దృష్టికి తెచ్చారు. రామోజీ ఫిల్మ్ సిటీలో కాటమరాయుడు సినిమా షూటింగ్ లొకేషన్లో విద్యార్థులను కలిసిన ఆయన వారి ఇబ్బందుల్ని విన్నారు. విశ్వవిద్యాలయ నియామకాలు, ఇతర విషయాల్లో 100 కోట్ల మేర అవినీతి అవకతవకలు జరిగాయని పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదని విద్యార్థులు పవన్ కు తెలిపారు. విద్యార్థులు లేవనెత్తిన సమస్యలపై దృష్టి పెట్టాలని పవన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అన్ని పేపర్స్ లో కూడా ఇక్కడ చూస్తుంటే అన్ని పేపర్స్ లో కూడా చాలా ఉన్నాయి, చాలా అవకతవకలు ఉన్నాయి. విద్యార్థులు చాలా బాధపడుతున్నారు. వచ్చిన విద్యార్థులు కూడా నడిచి వచ్చారు అంత నెల్లూరు నుంచి విజయవాడ దాకా. ఆరోగ్యాలు బాగాలేక ఇంకా ఆగిపోయి ఇంక నేను ఇంకా వాళ్ళని ఆఫ్ చేసామని చెప్పి నేను విజయవాడకి రాలేక నేనే వాళ్ళని ఇక్కడికి పిలిపించాను. వాళ్ళందరినీ కనీసం అసలు దీంట్లో అవకతవకలకి కారణాలు ఏంటి అని ఒక కమిటీని దయచేసి మీరు వేయవలసిందిగా నేను గంటా శ్రీనివాస్ గారికి ప్రత్యేకించి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
విద్యార్థుల తాలూకు బాధని ఈ సమస్యను మీరు సరిగ్గా దీన్ని డీల్ చేయలేని పక్షంలో విపత్కర పరిస్థితులు దారితీస్తుంది. అక్కడి దాకా వెళ్లకుండా మీరు విఘ్నతతో దీన్ని సమస్యకి పరిష్కారం ఇవ్వాల్సిన మనస్ఫూర్తిగా మనం విన్నవించుకుంటాం. దేశంలో నిర్మించే అతిపెద్ద బహుళార్ధక సాధక ప్రాజెక్టు పోలవరమే అవుతుందని ఆంధ్రప్రదేశ్ జలవనరుల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అభిప్రాయపడ్డారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన సాగునీటి దినోత్సవ వేడుకలకు హాజరైన మంత్రి ఆ ఆధునిక ఇంజనీరింగ్ దేవాలయాలను విద్యార్థులంతా స్వయంగా చూసి రావాలని సూచించారు. వచ్చే 3 నెలలు నీటి ఎద్దడిని ఎదుర్కొనేలా జలవనరుల శాఖ ఉద్యోగులు కృషి చేయాలని సూచించారు. ప్రతి ఒక్క జలవనరుల శాఖ అధికారి కూడా మంచినీటి కష్టాలు బాధ్యత తీసుకొని మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం మందే, పంటలు కాపాడే కార్యక్రమం మందే, ఇండస్ట్రీస్కి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం మందే. కాబట్టి సమిష్టి బాధ్యత. నీటి మీద మంచి వచ్చినా మనమే పేరు తీసుకోవాలి, నీటి మీద ఇబ్బంది వచ్చినా ఆ తిట్లు కూడా మనకే వస్తాయి. కాబట్టి మనం ఆ బాధ్యతని సక్రమంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా బాధ్యతతో మనందరం కూడా వ్యవహరించాలి. తెలంగాణ రైతుల ప్రయోజనాల దృష్ట్యా కందుల కొనుగోళ్లు కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ మార్కెటింగ్ మంత్రి హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. మార్చి నెలాఖరు వరకు కనీస మద్దతు ధరకు రైతుల నుంచి కందులు కొనుగోలు చేయాలని కోరుతూ కేంద్ర వ్యవసాయ సంక్షేమ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ కు హరీష్ లేఖ రాశారు. గత ఖరీఫ్, తాజా రబీకి సంబంధించి రైతులు మార్కెట్ యార్డులకు తీసుకొస్తున్న కందులు కొనుగోలు చేసేందుకు కొనుగోలు కేంద్రాలు కొనసాగించేలా ఎఫ్సీఐని ఆదేశించాలని ఆయన కోరారు. ఈ ఏడాది తెలంగాణ వ్యాప్తంగా 4.69 లక్షల టన్నుల కందుల దిగుబడి వస్తుందని అంచనా వేయగా ఇప్పటి వరకు 42,615 మెట్రిక్ టన్నుల కందులు సేకరించారు. మిగిలిన కందులు రైతుల వద్దే ఉన్నాయని, అవన్నీ కొనుగోలు చేయాల్సి ఉందని హరీష్ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన రోజుని చంద్రబాబు చీకటి రోజుగా అభివర్ణించడాన్ని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ తప్పుపట్టారు. పార్లమెంట్లో అన్ని పార్టీల సమ్మతితోనే తెలంగాణ బిల్లు ఆమోదం పొందిందన్న ఆయన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాకు ఓ కేసీఆర్ ఉండాలని కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. పరిపాలన చేయరాక, ప్రజల మీద ప్రేమ లేక, సత్తా లేక, దమ్ము లేక, ఆ ప్రాంత ప్రజల మన్ననలు పొందలేక ఇవాళ అక్కస్తో మాట్లాడిన మాటలు తప్ప కేవలం మళ్లీ ముసలి కన్నీరు కార్చి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం తప్ప ఇది అనుభవం ఉన్నటువంటి, జ్ఞానం ఉన్నటువంటి, పట్టుదల ఉన్నటువంటి నాయకుడు చేసే ప్రకటన కాదని చెప్పి మనం చేస్తా ఉన్నాం. సిద్దిపేట జిల్లాలో పోలీసుల ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. ఒక ఎస్ఐ ఆత్మహత్య చేసుకుని 7 నెలలు గడవక ముందే మరో ఎస్ఐ భార్యను కాల్చి తను బలవన్మరణానికి పాల్పడ్డాడు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న చిట్టిబాబు ఇవాళ తన సర్వీస్ రివాల్వర్తో భార్య రేఖను కాల్చి తను ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనా స్థలంలోనే రేఖ మరణించగా చిట్టిబాబు ఆసుపత్రిలో చనిపోయారు. వారికి ఒక కూతురు, కొడుకు ఉన్నారు. కామారెడ్డి జిల్లా డిచ్పల్లి మండలం రాకాసిపేటకు చెందిన చిట్టిబాబు 1984లో కానిస్టేబుల్గా డిపార్ట్మెంట్లో చేరారు. 2012లో ఎస్ఐగా పదోన్నతి పొందారు. మృదు స్వభావిగా గుర్తింపు ఉన్న చిట్టిబాబు ఆత్మహత్యకు ఉన్నతాధికారుల వేధింపులే కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 6 రోజుల క్రితం సిద్దిపేట క్రైమ్ బ్రాంచ్కు అటాక్ చేసిన చిట్టిబాబును గురువారం విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు సిద్ధం చేశారు. చిట్టిబాబుపై ఆరోపణలు రావడంతో శాఖాపరమైన చర్యలు తీసుకున్నామని అధికారులు చెబుతున్నారు. అనుమతి లేకుండా ఇంటర్మీడియట్ కళాశాల నిర్వహించి 246 మంది విద్యార్థుల భవిష్యత్తును అయోమయంలో పడేసిన హైదరాబాద్ వనస్థలిపురం వాసవి కళాశాల యజమానిని, ప్రిన్సిపల్ను పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో యజమాని కోసం పోలీసులు గాలిస్తున్నారు. వనస్థలిపురంలోని వాసవి కళాశాలకు చెందిన సుమారు 246 మంది ఇంటర్ పరీక్షలు రాసేందుకు సిద్ధం కాగా వారికి హాల్ టికెట్లు రాలేదు. కళాశాలకు అనుమతి లేనందునే హాల్ టికెట్లు ఇవ్వలేదని ఇంటర్ బోర్డు తెలిపింది. దీంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. విద్యార్థుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సైబరాబాద్ పోలీసులు ప్రిన్సిపల్ సీనయ్య, యజమాని బండ శ్యామ్ సుందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో యజమాని కపిల్ గౌడ్ కోసం గాలిస్తున్నారు. ఇప్పటి వరకు విద్యార్థుల నుంచి ఎంత ఫీజు వసూలు చేశారు, ఇంటర్ బోర్డుకు ఆన్లైన్ ద్వారా ఫీజు ఎందుకు చెల్లించలేదు వంటి అంశాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
గన్నవరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సబ్ ట్రెజరీగా పనిచేస్తున్న గెడ్డం విజయ్ గణేష్ బాబు అనే వ్యక్తికి ఆదాయానికి మించిన ఆస్తులున్నాయని అవినీతి నిరోధక శాఖ అధికారులు గుర్తించారు. అవినీతి ఆరోపణలపై ఏలూరులోని గణేష్ బాబు ఇళ్లపై ఏకకాలంలో సోదాలు చేశారు. ఇప్పటి వరకు ₹1.5 కోటి పైగా ఆదాయానికి మించిన ఆస్తులున్నట్లు తెలిసిందని అధికారులు తెలిపారు. విదేశీ మద్యం సహా వివిధ రకాల మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. గన్నవరం ఉప ఖజానా కార్యాలయంలో కూడా అధికారులు సోదాలు నిర్వహించారు. రైతు ఆత్మహత్యల సమస్య పరిష్కారం విషయంలో కేంద్ర ప్రభుత్వం తప్పుడు దిశలో వెళ్తోందని సర్వోన్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. అన్నదాతల ఆత్మహత్య తర్వాత వారి కుటుంబాలకు పరిహారం ఇవ్వడం సమస్యకు పరిష్కారం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గుజరాత్లోని రైతుల దుస్థితిపై ఓ స్వచ్ఛంద సంస్థ వేసిన వ్యాజ్యాన్ని దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు వర్తింపచేస్తూ విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. రైతులు అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకోవడం చాలా తీవ్రమైన విషయమని ఆందోళన వ్యక్తం చేసింది. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి పరిహారం ఇస్తే సరిపోదని, అసలు బలవన్మరణానికి పాల్పడకుండా చూడాల్సిన అవసరం ఉందని సుప్రీం స్పష్టం చేసింది. ఎన్నో దశాబ్దాలుగా రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నా పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యకరమని అభిప్రాయపడింది. ప్రభుత్వం సరైన చర్యలు చేపట్టి ఉంటే ఇప్పటికే చాలా వరకు ఫలితం వచ్చి ఉండేదని వ్యాఖ్యానించింది. ఈ అంశంపై విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ జీడీపీలో వచ్చిన గణనీయమైన పెరుగుదలను చూసి సహించలేకే విపక్ష పార్టీలు అసహనం అంటూ గగ్గోలు పెడుతున్నాయని కేంద్ర సమాచార మంత్రి వెంకయ్యనాయుడు విమర్శించారు. చిన్న చిన్న విషయాలను కూడా కొన్ని మీడియా సంస్థలు చర్చలు పెట్టి పెద్దవి చేసే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. ప్రజలు మాత్రం మోదీపై భరోసాతో ఉన్నారని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. ఏది కూడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏది మత ప్రాతిపాదిక పైన లేకపోతే సమాజంలో విచ్ఛిన్నం కలిగించే పద్ధతిలో ఎలాంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకోలేదు. బట్ అన్ఫార్చునేట్లీ డిస్ప్రపోర్షనేట్ పబ్లిసిటీ గివెన్ బై దీస్ పీపుల్ సెక్షన్ ఆఫ్ ద మీడియా ఆల్సో. దట్ ఈస్ మై గ్రౌజ్. ఐ డోంట్ సే, ఐ డోంట్ criticize. I am only expressing the common mood of the people. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.